రాత్రికి రాత్రే కోటీశ్వరులం అయిపోవాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు. ఒక్కోసారి మనకు అకస్మాత్తుగా రోడ్లపై నోట్ల కట్టలు దొరికినట్లు పిచ్చి కలలు కూడా వస్తూ ఉంటాయి. కానీ సీన్ కట్ చేస్తే అచ్చం అలాంటి ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. దామచర్ల మండల పరిధిలోని బొత్తలపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు రోజు మాదిరిగానే తన పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడికి మార్గ మధ్యలో 20 లక్షల విలువైన 500 నోట్ల కట్టలు అయితే కనిపించాయి. గుట్టలు గుట్టలుగా కనబడుతున్న ఆ నోట్లను చూసి చాలా సంతోషపడ్డాడు. కానీ ఆ నోట్లపై చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉండటంతో అవి దొంగ నోట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశాడు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 500 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పక్కా దొంగ నోట్లు ముద్రించే వారి పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు నోట్లు ముద్రించిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.